ఉంది, బాగా ఏదో తేలిపోయినట్లుంది. దానికి ఆ గ్రూప్ ఏర్పాటు చేసినందుకు, ఇక్కడ ఎందుకు వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ ఏర్పాటు చేసిన వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందులో ఆ గ్రూప్లో కూడా మొట్టమొదటి ఒక 10-20 మంది సభ్యుల్లోనే నన్ను కూడా చేర్చినారు. అందుకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరూ పేర్లు గుర్తులేవు కానీ చాలా అందరి పేర్లు చెప్తాను. నేను అన్న ఇద్దరము సైకిల్లో పోతా అంటే సైకిల్లో కూర్చొని పెట్టుకుంటానే, గంగరాజన సైకిల్లోకి మళ్ళీ మారుతా అంటే సుభాష్ ట్యూటర్ నుంచి ఈ గుంతలో ఇదంతా ఈ బిల్డింగ్ గుంత దిగుతా అంటే క్లాసులు ఎగరగొడతా అంటే మన మిత్రులు కొద్దిమంది సభా మర్యాద పాటిస్తూ కొన్ని స్కోత్కర్షాలు చెప్పినారు కానీ వాస్తవంగా అంత లేదు. నేను అంత పెద్ద ఇంటెలిజెన్స్ని కాదు. ఇప్పుడే వచ్చేసినటువంటి ప్రిన్సిపాల్ అనేటువంటి కలీం సార్ గారు కూడా సలీం బాషా సార్ ఇక్కడ ఉండే వాళ్ళతో కూడా నేను పొందిన సహాయ సహకారాలు నాకు అన్నీ ఇప్పుడు బాగా కళ్ళ ముందు బాగా కదులుతున్నాయి అన్నీ. మన మస్తాన్ వాళ్ళ ఫేవరెట్ కృష్ణ హీరో, ఆ కృష్ణ పైన ఒక జోక్ ఉంది. ఆయన ఎవరో బావిలో దొబ్బేస్తే ఉగ్రం తెస్తాడు. ఎట్లా తెచ్చినారంటే నేను ఎవరు దొబ్బినా అని వెనకాల చూస్తాడు ఆయన. అట్లా నేను బావిలో పడిపోయి ఎట్లా తెచ్చాను అంతేగాని నా శివశక్తితో నేను వచ్చిన అంత ఏం కాదు. నేను ఎక్కడ నా కెరీర్లో ఎక్కడ సెకండ్ క్లాస్ దాట్లా అంటే 52%, 53%తో వచ్చాను అంతే. బట్ అయితే పల్లెల్లో నుంచి వచ్చినాము, అక్కడ అన్నీ చూసినాము. ఆ విధంగా ఏదో స్టెప్పు వెనకబడుకోకుండా పోయినాం. దానివల్ల ఏదో దేవుడు మనకు సాయం చేసినాడు, మన తల్లిదండ్రుల యొక్క ఏదో ఒకటి మనకు తోడు వచ్చింది కాబట్టి మనం వచ్చినాం. ఈవెన్ నా హనుమంత్ రెడ్డి బుక్కులు తీసుకొని చదువుకున్నా, పీజీలో కూడా అన్నీ ఉన్నాయి, అన్నీ గుర్తున్నాయి. వీళ్ళు శ్రీనాథ్, ఇప్పుడు చూసాను శ్రీనాథ్ మోగము, శ్రీనాథ్ హనుమంత్ రెడ్డి వీళ్ళంతా ఉండ్రి. నేను లక్ష్మీనారాయణ కొట్లాడుకుండేది. రవికి అయ్యప్ప మాలకు అప్పుడే పంపించడము. ఇక్కడ నా మిత్రుడు శ్రీనివాసులు లేడు, వాళ్ళ ఇంట్లో నేను పోయి భోంచేసుకుని, వాళ్ళ ఇంట్లో మాదిరే నేను పోయి అవి భోంచేసుకొని వాళ్ళమ్మ పోతానే పప్పు అన్నం తీసి పెడతానే తిని పోతాంటి. పల్లె దగ్గరే కానీ ఇప్పటి పరిస్థితుల్లో అప్పుడు లేవు. వస్తే నెల అవుతా అండి మళ్ళీ ఊరికి పోయేకి. పోతే మళ్ళీ కాలేజీకి రావాలన్నా కూడా, స్కూల్కి రావాలన్నా కూడా నెల అవుతా అండి. ఆ రేషన్ పంట అయిపోయే వరకు వచ్చేదిలే. అట్లా అన్నీ చేస్తాం. రేషన్ పంట అంటే గుర్తుంది, మన షెమ్యూల్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా మేము రూమ్లో ఉండి మా తాత ఈ రేషన్ వ్యాపారం చేస్తా అంట, అవన్నీ చేస్తా అంటే అట్లా ఏదో గడిచిపోయింది. దేవుని దయ వల్ల, అందరి ఏదో కొన్ని బ్లెస్సింగ్స్ వల్ల ఈ స్థాయికి వచ్చినాము. అవన్నీ ఎక్కడ ఆ మూలాలు అయితే ఎక్కడ మర్చిపోవడం కాదు. నాకు గ్రూప్ 2 ఉద్యోగం వచ్చినప్పుడు నాకు 375 మార్క్స్, నాకు సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం వస్తుందని చెప్పారు. నేను సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం కాదని నేను ఈ ఉద్యోగం ఎంచుకున్నాను. నాకంటే 2 మార్కులు 373 మార్క్స్ వచ్చిన వేరే వ్యక్తి సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం తీసుకున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా మనం ఏదో ఒకటి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతోనే. అది మన మోటో. అట్లని మనం అంతా మొత్తం 100% చేయలేము ఈ పరిస్థితుల్లో. బట్ అయితే ఖచ్చితంగా మన మిత్రులు చెప్పినట్లు నేను స్కూల్కి వెళ్ళడం కానీ, ప్రజలకు చేయడం కానీ, నీడీ పీపుల్ ఎవరు అనేది మనం ఆ స్థాయిలోంచి వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా మనకు తెలుస్తుంది ఎవరు నీడీ బేస్డ్తో ఉన్నాడనే విషయం తెలుస్తుంది. అవి ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాము. ఎందుకైనా ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్లాంటి సమావేశం ఎప్పుడు వచ్చినా నేను వస్తాను. ఇంకొకటి, నేను ఇంకా వాస్తవంగా ఇంకా డిప్యూటీ కలెక్టర్ కాలేదు. ఇప్పుడు ఇంకా నేను తహసీల్దార్నే. డిప్యూటీ కలెక్టర్ కావాలంటే స్టేట్ వైడ్ 35 మందిని సెలెక్ట్ చేస్తూ జీవో వచ్చింది, అందులో నా పేరు ఉంది. నేను డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ తీసుకున్నాక, డిప్యూటీ కలెక్టర్ అంటే తహసీల్దార్ పోస్ట్ చాలా రెట్లు మెరుగ్గా ఉంటుంది. డిప్యూటీ కలెక్టర్లో కూడా కొన్ని రాజకీయంగా చాలా అన్ని ఇష్యూస్ ఉంటాయి. కొన్ని పోస్టులే కొంచెం క్రీమ్ పోస్ట్స్ ఉంటాయి, మిగతాటివన్నీ అన్నీ కావు. మనం తహసీల్దార్లే బెటర్ అనిపిస్తుంది. అయినా కూడా ముందుకు పోవాలి కాబట్టి మన ఎఫిషియన్సీ అక్కడ చూసుకోవాలా, పోస్టులు తెచ్చుకోవాలా. మరి ఎక్కడైనా కూడా ఖచ్చితంగా నా మిత్రులంతా ఎవరైతే చెప్పారో అదే విషయమే నా తల్లిదండ్రులు కూడా, మా పెద్దలు కూడా చెప్పారు. ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉంటామని చెప్తూ మీ అందరూ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.